Today's topic is like why to endure. Okay? Why to endure? Why to endure అంటే ఎందుకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎండ్యూర్ అంటే ఎందుకు తట్టుకొని ఎందుకు ముందుకెళ్ళాల. ఎండ్యూరెన్స్ ఈజ్ తట్టుకోవడం. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తట్టుకోవాలా, ఎందుకు భరించాలా. మామూలుగా దేవుడు లేకుండా ఉంటే ఎంతైనా తట్టుకుంటాం, తప్పదు కాబట్టి. దేవుడు అన్నాడు అనుకో, దేవుడు ఉంటే ఎందుకు ఎలాగని జనాలు టార్చరు, మన మనసాక్షి, సైతానుడు ఇవన్నీ ఉండడంతో దేవుడిని త్వరగా విడిచిపెట్టే ఛాన్స్. ఎందుకు తట్టుకోవాలా? వై? దేవుని దగ్గర విశ్వాసులు తట్టుకొని దేవునిలో నిలకడగా ఉండాలా. ఒకవేళ నీవు మాటిమాటికి పడిపోతున్నా అయినా నువ్వు దేవుళ్ళలోనే ఉండాలి. అవతల నేను తిట్టచ్చు, కానీ నువ్వు నిలకడగా ఉండాలనుకుంటున్నావు కానీ పడిపోతున్నావు. అందరూ చెప్పండి, సహించి ముందుకు వెళ్ళుట. అందరూ చెప్పండి, విశ్వాసములో ఓర్పు కలిగి సహించి ముందుకు వెళ్ళుట. యా, అది ఎందుకు వెళ్ళాలనేటువంటిది టుడే ఐ వాంట్ టు టాక్ అండ్ టెల్ యూ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ రోమన్స్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 3 to 5. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి, అంటే ఇది మనకి తెలియదు గనక చెప్తున్నాడు. ఇలా ఎరిగి, యూనిట్ టు అండర్స్టాండ్. పక్కన వాళ్ళు చెప్పండి, శ్రమను ఎరగాల అనండి. నో యువర్ ప్రాబ్లం అనండి. యా, యూ నీడ్ టు నో యువర్ ప్రాబ్లం. యూనో, మ్యాన్ డస్ నాట్ నో హిస్ ప్రాబ్లం. దేవుడు చెప్తాడు, యూ నీడ్ టు గో టు గాడ్ టు నో ద ప్రాబ్లం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణను కలుగజేయను ఎరిగి. అంటే ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ హోప్. సో గాడ్ ఈజ్ టెల్లింగ్, నీకేదైనా ఒక శ్రమ ఉందా, ఆ శ్రమ ఒకవేళ ఆ శ్రమకి, ప్రతి శ్రమకి ఏముంటుందంట? నిరీక్షణ. అందరూ నిరీక్షణ అనండి. యా. సో నిరీక్షణ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? శ్రమలోంచి వస్తుంది. యూనో, సో ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్ యూ క్యాన్ బీ ద బెస్ట్ కంఫర్టర్. ఎందుకంటే ప్రతి నీ యొక్క పదము, నీ యొక్క మాట అన్నీ కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫైన్డ్ బై ద బైబిల్. అందరూ చెప్పండి, ప్రతి శ్రమకు నిరీక్షణ ఉంది. అంటే ఏంటి? దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. వా, దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. శ్రమల యందు కూడా ఏం చేయాలంట? అతిశయపడాలంట. ఏనో, అందుకనే ఒకళ్ళు అసలు యాక్చువల్గా ఫర్ ఎవ్రీ మ్యాన్ టు లివ్ యూ నీడ్ ఫెయిత్. యూ నీడ్ ఫెయిత్ టు లివ్. అందరూ విశ్వాసం అనండి. బైబిల్లో కూడా ఉంది, నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలంగా. శ్రమల యందును అతిశయపడదమంట. అంటే దిస్ ఈజ్ లైక్, ఆ శ్రమ సాధారణంగా చూడండి, విశ్వాసం లేకుండా లోకరీత్యా జనరల్గా భూమి పుట్టిన మొదలుకొని ప్రతి మనిషిని అడిగితే శ్రమకి ఎవరు ఇష్టం ఉండవు. నోబడీ లైక్స్ ప్రాబ్లమ్స్. ఎవరికి శ్రమలు అంటే ఇష్టం ఉండవు. ఎనీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎ హోప్. అండ్ దట్ ప్రాబ్లం, ఆ శ్రమ ద్వారా అతిశయపడుతున్నామంట. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీ శ్రమలన్నీ అతిశయ కారణములుగా మారునుగాక. శ్రమలు అనే దాని గురించి బైబిల్ చెప్పే అర్థము వేరు. బైబిల్ గివ్స్ యు డిఫరెంట్ పర్స్పెక్టివ్. చూడండి, అవతల చచ్చిపోయాడా, కప్పెట్టాలంట, బైబిల్ ఏమంటుంది? లేపు అంటుంది. యు సీ దట్ ఇట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్. అది తగ్గదా అంటాడా? లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తాడు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. దేవుడు సమస్తమును శూన్యములోంచి పట్టుకొచ్చాడు. ఏమీ లేదు, దేర్ వాజ్ నథింగ్. సో నీకు ఏదైనా వాగ్దానము నెరవేరాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? నథింగ్. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ టు కమ్ టు పాస్, పక్కన చెప్పు, నీకు ఏదైనా కావాల్సి వస్తే నీకేం అవసరం లేదని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్ అండ్ యూ నీడ్ సంథింగ్, యూ నీడ్ నథింగ్. అందరూ చెప్పండి, నాకేమీ లేకపోయినా దేవుడు నాతో ఉంటే సమస్తము బయటికి దిగలను. యా,
When God comes to you, he says, ఏముంది నీకు ఏం అవసరం లే, కమ్. You have nothing, I will bring everything out of nothing. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేవుడు శూన్యములోంచి సమస్తమును తీసుకొస్తాడు. ఆల్ యు నీడ్ ఈజ్ ఫెయిత్. జస్ట్ బిలీవ్ గాడ్. అందుకనే శ్రమల గురించి ఏమంటున్నాడంటే, శ్రమల యందును అతిశయపడదు. కానీ బాధ వేస్తుంది స్టార్టింగ్లో. ఏంటి? భయం వేస్తుంది, వేదన వస్తుంది, గజ వణికిపోయే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు అందులోంచి కూడా నీకు నిరీక్షణ తీసుకొచ్చి నీ వాగ్దానము నెరవేర్చి అతిశయపడేటట్టు చేస్తాడంట. హల్లెలూయా. యు సీ దట్. ఇప్పుడు దాకా నువ్వు వర్రీ అవుతున్నావు, అది ఇది అని. పక్కన వాళ్ళు చెప్పండి, కొంచెం టైం ఇయ్యి, అతిశయ కారణంగా మారుతుంది అన్నాడు. గివ్ గాడ్ సమ్ టైమ్. ఓర్పు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్, you will greatly boast about that problem. నీ శ్రమ ద్వారా వచ్చే నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అందుకే నీ శ్రమలో దేవుని అవమానపరచకుండా, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోకుండా, నీ ఆలస్యం ఏదో అయిపోతుంది అనుకోకుండా, నీవు గనక ఇంకా నీ విశ్వాసాన్ని కాపాడుకుని నిలకడగా ఉంటే నీ నిరీక్షణ ఎప్పుడు నిన్ను సిగ్గుపరచదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17 నుంచి 18. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఓకే, ఇక్కడ చూస్తే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అనండి. అందరూ మహిమ అనండి. గాడ్ వాంట్స్ టు గివ్ us గ్లోరీ. మహిమ పొందుటకు ఏం కనెక్షన్ పెడుతున్నాడు? శ్రమ. సో గ్లోరీ అండ్ సఫరింగ్. అందరూ గ్లోరీ అండ్ సఫరింగ్ అనండి. బిఫోర్ గ్లోరీ దెర్ ఈజ్ సఫరింగ్. పక్కన చెప్పండి, సఫరింగ్ లేకుండా గ్లోరీ లేదు అనండి. నా శ్రమలో మహిమ అనండి. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ డెస్టిన్డ్ టు గ్లోరీ. యు సీ దట్. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకుండేటి శ్రమ రాబో మహిమ ముందు అసలు పోల్చుకోదగ్గది కాదంట. అంటే ఈ చిన్న శ్రమలోంచి దేవుడు చాలా గొప్ప మహిమ తీయబోతున్నాడు. సమస్తము దేవుని నమ్ము వారికి సమస్తము సమకూడి దేని కొరకు జరుగుతున్నాయంట? ఫర్ గ్లోరీ. పక్కన చెప్పి సహించు అనండి. ఇసుకోక, బేరట్. Ask God give me power to bear. అందుకే అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుని అడగాలంటే, ఏంటి శ్రమ అని అడగకూడదండి. ప్రభు కొంచెం జ్ఞానం. వావ్, ఈ శ్రమలోంచి గొప్ప మహిమ వస్తుందా? ఓకే, ఇందులో నేను ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ఉండాలా? ఓకే, ఇదంతా అందుకోసమే వచ్చిందా? వావ్. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం, జేమ్స్ 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసి ఏమిస్తాడంట? జీవ కిరీటము. సహించు. అందరూ చెప్పండి, నా ప్రాణమా నిలిచియుండు. అయినా మళ్ళీ చెప్పండి, నా ప్రాణమా నీ శ్రమలో, నీ కష్టాల్లో సహించి నిలిచి ఇంకా దేవుని ప్రేమిస్తే జీవ కిరీటం ఇస్తాడు. ఒకసారి ఒక విషసర్పం వచ్చి పౌలు చేయిని కాటేస్తుంది. కానీ పౌలు దాన్ని దులిపేసుకొని మళ్ళీ చేయి కాచుకుంటాడంట. వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ దీవిలో ఉండే వాళ్ళందరూ చూశారంట పౌలు పోతాడేమో. ఫస్ట్ కాటేసినప్పుడు అనుకున్నారంట, వీడు పాపము చేసి సముద్రం యొక్క ఉపద్రవాన్ని తప్పించుకున్నాడేమో, కానీ సృష్టి వీడిని చంపేసింది, చేసుకున్నంత అనుకున్నారు. కానీ 2 నిమిషాలు ఏమవలేదు, పౌలు దేవుడు అయిపోయాడు. అంటే పౌలుకి అర్థం కావట్లేదు, ఎందుకు చావటం లేదు? శ్రమంలో దేవుడిని నమ్ముకున్నావు కదా, రాబో జీవ కిరీటం ఇప్పుడే పనిచేస్తుంది. When you believe in Jesus, the journey to heaven begins today. Hallelujah. You will see the glory of heaven in your life, in your problems. శ్రమల్లో ఆ జీవకిరీటం యొక్క మహిమ కనపడుతుంది. అందరూ చెప్పండి, నేను వెళ్ళబోయే పరలోకములో మహిమ ఈ భూమి మీద నా శ్రమల్లో చూస్తాను. నా చెడనేసయ్యా, ఓ లార్డ్. ఇదిగో తండ్రి, వాళ్ళందరూ చేతులెత్తి ఇదిగో నించుంటుండగా ఈరోజు వాళ్ళ శ్రమల విషయమే వారితో మాట్లాడావు. నా చెడనేసయ్యా, ఇదిగో ప్రతి శ్రమ నుంచి ఈరోజు ముందుకెళ్ళిపో, సహించు, భరించు. ఆ శ్రమల్లో వారు ప్రార్థించి విని ఈ వాక్యము ద్వారా నిలకడగా ఉండే కృప వారికి దయచేయండి. అవును, రానున్న రోజుల్లో, నెలల్లో, గంటల్లో
గొప్పగా వారిని వాడుకోబోతున్నావు. వారి మీద నీ మహిమను నింపబోతున్నావు, ఓర్పుని ఇవ్వబోతున్నావు. అన్ని రంగాల్లో ఏ కొదువ లేకుండా ఉండడం కోసమే ఈ శ్రమ పెట్టావు, కానీ వారి నాశనం కొరకు కాదు. ఏ శ్రమ వాళ్ళని నశింపజేయడం కోసం కాదు. నా చెడనేసయ్యా, ఈరోజు విన్న వాక్యం వారు మర్చిపోకుండా నిలకడగా ఉండి ప్రతి ఒక్కళ్ళు వారి సమస్యల్లోంచి గొప్ప సాక్ష్యములు బయట తీసే కృప దయచేయమని నా చెడనేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి.